మా మా ఆచారాన్ని, మా సాంప్రదాయాన్ని, మా కల్చర్ మీదకి వస్తే తస్మాత్ జాగ్రత్త. 2000 పైచిలకు సంవత్సరం బతుకమ్మ పండుగ ఈనాటిది కాదు. నిజాం అంతటి వ్యక్తే గులామైండ్రా బతుకమ్మకి. మీరెంత, మీ బతుకులెంత? సాకలైలమ్మ చరిత్ర చెప్పవు, ఎక్కడ మల్లుసరాజం చరిత్ర చెప్పవు, రావినారెడ్డి చరిత్ర చెప్పవు. నీ పొట్టి శ్రీరాములు చరిత్ర చెప్పినా పర్వాలేదు, కానీ చరిత్రలో ఉన్న మహానుభావుల గురించి చెప్పరా విధవా అని అడుగుతున్నాం. ఇవాళ చాలామంది మహనీయులు చెప్పకుండా సగం బట్టలు వేసుకొని సగం ఆటలాడుకుంటూ సగం నాలెడ్జ్తో ఉన్న విధవా ఫిట్నెస్ ఇలా నర్సన్న అని ఒక యాంకర్ తాతని ఆయనను అవమానించిన విధవ. మొన్న ఒక 4th క్లాస్ పిలవగాడు వాడు. ఇంత చిల్లర మనం ఏదో 150 రూపాయలు సినిమా చూసి వస్తే ఏదో యూట్యూబ్లలో చూసిన దాని రేటింగ్ ప్రకారం ఆడో చిల్లర అని పేద ఉండే నవదీప పనిదీప వాడు ఓ గాడిది నా కొడుకు. అరే నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంద్ర హౌలేగా, నీకు కాల్ చేస్తున్నారా, నీ నెంబర్ నా దగ్గర ఉంది, నువ్వు ఏడ దొరుకుతాడని బట్టలు ఇప్తా ఊరి నుంచి వచ్చినావు అంటావు. మరి నువ్వే నుంచి వచ్చినావురా? నువ్వే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి పోతే నీ అయ్యక్క నుంచి వచ్చిండు, నీ తాతకి నుంచి వచ్చిండు. ఆడలతో మాట్లాడుతున్నప్పుడు సంస్కారంతో సభ్యతతో మాట్లాడరా విధవా. ఎందుకంటే నీకు అక్కచెల్లెళ్ళు ఉన్నారు, ఆడపడుచు, నీకు పిల్ల ఉంటుంది, మీ మిస్సెస్ గారు ఉంటుంది, సారీ పిల్లవన్నందుకు మీ మిస్సెస్ గారు ఉంటారు, చాలామంది ఉంటారు. ఎందుకంటే మన అమ్మని ఎంత గౌరవిస్తామో, మన చెల్లెని ఎంత గౌరవిస్తామో తోటి ఆడవాళ్ళని కూడా మనం గౌరవించాలి. అది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న సాంప్రదాయం. నేను కూడా మద్రాసు నుంచి ముందు మీద దంతే ఇక్కడికి వస్తే నేను గౌరవించిన కదరా. మద్రాసు వాడు దంతే కదా, నేను మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి రామన్న స్టూడియో గుండెల్లో కూడా నీకు అవకాశం ఇచ్చిన. వాడు రామోజీరావు వానికి అవకాశం ఇచ్చిన. ఈడు నాగేశ్వర గారికి వీనికి అవకాశం ఇచ్చిన. నీకు పూర్తిగా చిత్రపురి కాలనీ కూడా ప్రభాకర్ రెడ్డి 77 ఎకరాలు ఇస్తే కూడా ఆడగిడి ఇచ్చిన కదా. మరి అన్నీ తింటున్నారు. నా సాంప్రదాయాల మీద ఎందుకు గౌరవం మీకు? నా సాంప్రదాయాల మీద దెబ్బ పడితే కొడుక ఆత్మగౌరవంతో ఆయన ఒప్పుకుంటా, ఆకలితో ఆయన ఉంటా, కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మీ తలలు కొడతా అని చెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ 14 ఏళ్ళ విద్యార్థులు ఇలాంటి ఉస్మానియా ఇలాంటి జర్నలిస్టులు కలుసుకుంటే తెలంగాణ వచ్చింది. కొడక మీరు పెద్ద మ్యాటర్ కాదు, పాతర పెడతాం, తొక్కి పడేస్తాం. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ చొరవ తీసుకోండి, లేకపోతే మీకు తాయిలాలు ఇచ్చి మీరు తాయిలాల్లో మునిగిపోతే మాత్రం ఈ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఎవరైనా సరే తొక్కి పండ పెడతామని చెప్తా ఉన్నాం ఓటుతోటి. ఇవాళ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇవాళ బిగ్ బాస్ అనే షోని మీరు ఆపండి. తెలంగాణ ఆడపడుచుల మీద కానీ, తెలంగాణ బతుకమ్మ కానీ, తెలంగాణ మీద ఏమాత్రం మీకు ఆత్మగౌరవం ఉన్నా కానీ ఇలా సాంప్రదాయాలను మీరు అనుసరిస్తే, గీతమ్మ గారు మీ మిస్సెస్ గారు ఆడపడిచే కదా, ఆమె కూడా ఆడాలి కదా. ఇవాళ అలాంటి బతుకమ్మ టైంలో బిగ్ బాస్ షో పెట్టడం వల్ల యూత్ మొత్తం డ్రగ్స్, కొకేన్, గంజాయి కంటే ఎక్కువ ఈ అడిక్ట్ అయిపోయారు. ఈ ఛానళ్ళకి ఇలా బిగ్ బాస్ షోకి అడిక్ట్ అయిపోయారు. కాబట్టి దయచేసి